అవంతి నగరంలో హేమమంతుడనే ఒక గురువుగారు ఉండేవారు. ఆయన కేవలం పుస్తకాల్లోనే విద్యనే కాకుండా జీవితానికి కావలసిన క్రమశిక్షణ, నైపుణ్యం మరియు నైతిక విలువలను నేర్పించేవారు. ఆయన శిష్యులు సమాజంలో వజ్రాల్లా మెరిసిపోవడమే ఆయన గొప్పతనానికి నిదర్శనం. గురుకులంలో అందరూ తమ చదువును పూర్తి చేసుకుని కెరియర్లో స్థిరపడ్డారు. మురళి మాత్రం ఏమీ తెలియని మొద్దులా మిగిలిపోయాడు. గురువు ఎంత ప్రయత్నించినా మురళిలో మార్పు రాలేదు. దీనివల్ల గురువుకు కూడా విసుగు వచ్చింది, అసహనం కలుగుతున్నాయి. సహనం కోల్పోయిన గురువు మురళిని శిక్షించి గురుకులం నుంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. నీకు నేర్పడం నా వల్ల కాదు అని నిష్ఠూరంగా మాట్లాడారు. ఆ క్షణం మురళి జీవితంలో ఒక పెద్ద మలుపు. మురళి గురువు పాదాలపై పడి అసలు విషయం చెప్తాడు. తనకు విద్య రాక కాదు, చదువు పూర్తయితే గురువును వదిలి వెళ్లాల్సి వస్తుందని భయంతో తాను మొద్దుగా నటించానని వివరిస్తాడు. గురువుపై తనకున్న అపారమైన ప్రేమను నిరూపిస్తూ తనకు తెలిసిన విద్యనంతా ప్రదర్శిస్తాడు. మురళి నిస్వార్థమైన భక్తిని చూసి గురువుగారు చలించిపోయారు. అతన్ని తన దగ్గరే ఉంచుకొని తన తర్వాత ఆ గురుకులానికి వారసుడిగా ప్రకటించాడు.